తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఎట్లుందనేది మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు కూడా వ్యవసాయం చేసేవారే. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మీ ఇద్దరికంటే వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు ఈ సభలో ఎవరు కూడా అనుకోండి. వ్యవసాయాన్ని స్థిరీకరించాలని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది కూడా 2 విడతలుగా, అంటే 2 పంటలు 2 సీజన్లో, ఒకటి జూన్లో 2 డిసెంబర్లో. ఆ రోజు ఆనాటి మంత్రివర్గంలో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వారు కూడా ఆ నిర్ణయంలో భాగస్వామి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వారు రైతు భరోసా అని మేము ఇచ్చే 10,000కు బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. నేనేమంటే వారి విధి విధానాలు రూపొందించే వరకు రైతుల్ని ఎండబెట్టకుండా ఆ రైతు బంధునే మీరు ఇచ్చేటువంటి గతంలో ఇచ్చిన విధంగానే ఆ జూను డిసెంబర్లో ఇస్తే రైతులు అప్పుల పాలు కాకుండా ఉంటారు. మీరు విధి విధానాలు రూపొందించుకోండి. మా సహచర ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు అన్నట్టు ఏది పెట్రోల్ పంపులకి, కొండలకి, రియల్ ఎస్టేట్లకి అవన్నీ మీరు ఎంక్వైరీ చేయండి, విధి విధానాలు రూపొందించండి. మేము దానికేం వ్యతిరేకం కాదు, మీకు సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఉన్న స్కీముని మీరు ఆపేసి మేము ఎప్పుడో విధి విధానాలు రూపొందిస్తాము అప్పుడే ఇస్తామనేటువంటిది కరెక్ట్ కాదు. ఉన్నదాన్ని మీరు కంటిన్యూ చేయండి. మీరు విధి విధానాలు రూపొందించినాక అధ్యక్ష, గౌరవ సభ్యుల యొక్క ఆందోళన కావచ్చు, అభిమానం కావచ్చు, రైతాంగం పట్ల చూపిస్తున్న దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, ఆ ప్రభుత్వం ఇవ్వనటువంటి రైతు బంధును కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది మన ఎన్నికల సందర్భంలో. మళ్ళీ రుణమాఫీని కూడా దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒకే దఫాలో 31,000 కోట్లు దేశ చరిత్రలోనే ఇదొక సువర్ణ ఘట్టం అధ్యక్ష. దాన్ని రేపు రాబోయే నెలలో రైతు ఖాతాల్లో వేసిన తర్వాత ఈ లోపుగా రైతుల్ని, ప్రముఖుల్ని, నిపుణులందరినీ సంప్రదించి గతంలో జరిగినటువంటి రైతు బంధు పొరపాట్లో పెద్దలు చెప్పినట్లుగా పంట వేయనటువంటి రైతులకి, పంట కానటువంటి భూములకి, పంట వేయలేనటువంటి భూములకి గత 5 సంవత్సరాల్లో 25,000 కోట్లు రైతులకు అందకుండా పోయింది, పంట వేయనటువంటి రైతుకి వెళ్ళింది అనేది ప్రభుత్వం యొక్క సమాచారం. దాన్ని నివారించాలి. మిత్రులు చెప్పినట్టుగా కౌలు రైతులకు కూడా ఏ రకంగా సహాయం చేయాలి. ఇది పంట భరోసా అధ్యక్ష. పంట వేసినటువంటి వాళ్ళకే ఖర్చు ఉంటుంది. పంట రైతు వేయట్లేదు, కౌలుదారులు వేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, రైతుల అభిప్రాయం కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో మీతోటి కూడా సంప్రదిస్తాము. ఈ సభలో కూడా చర్చ జరుగుతుంది. మీ సూచనల ప్రకారంగానే ఆ 25,000 కోట్ల మాదిరిగా మళ్ళీ దుర్వినియోగం చేసే పరిస్థితి రాకుండా పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. 31,000 కోట్లు రేపు ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేసుకొని మీ సలహాల ప్రకారంగానే భవిష్యత్తులో రైతులందరికీ రైతు భరోసా చేయడం జరుగుద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.